ఇచ్చేసిన మహిళా తల్లులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున మీ అందరికీ కూడా స్మార్ట్ బోర్డులు అందించేందుకు వచ్చినటువంటి డిఆర్డిఏ పిడి గారు, అదేవిధంగా వెలుగు సంబంధించినటువంటి అధికారులు మిత్రులు బాబురావు గారు, ఇక్కడికి వచ్చేసినటువంటి సోదరి మనులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పొదుపు ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొచ్చింది సమాజంలో. ఇప్పుడున్నటువంటి కాలంలో మగవాళ్ళు ఒక్కరే కష్టపడితే కుటుంబ పోషణ చాలా కష్టం అవుతుంది. బిడ్డలను చదివించుకోవాలి, ఒక మంచి ఇల్లు ఏర్పాటు చేసుకోవాలి, వృద్ధాప్యంలో ఎవరి మీద ఆధారపడకుండా స్వశక్తితో కొంత పొదుపు చేసుకోవాలి. ఇవన్నీ జరగాలి అంటే కుటుంబంలో ఉన్నటువంటి భార్య భర్త ఇద్దరు కూడా కష్టపడి పనిచేసినప్పుడే ఆ కుటుంబం సుభిక్షంగా ఉంటుంది. మన నెల్లూరు జిల్లా నారీమణులు చాలా తెలియగలరు. ఎందుకంటే ఈ పొదుపు పుట్టుకొచ్చింది కూడా మన నెల్లూరు జిల్లా నుంచే. కలెక్టర్ సాంబశివరావు గారు ఉన్నప్పుడు, విజయ్ కుమార్ గారు డిఆర్డిఏ పిడిగా ఉన్నప్పుడు ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుకు నాంది పలుకుతూ ఈ పొదుపు ఉద్యమం ఈరోజు భారతదేశం నలుమూలలో విస్తరిస్తుంది అంటే దాన్ని మనకి నెల్లూరు మన సోదరి మనలే కారణం. ఎంతోమంది మనల్ని స్ఫూర్తిగా తీసుకున్నారు. ఎన్నో జీవితాలు ఈరోజు మార్పు చెందే. అటువంటి వాటికి నాంది పలికిన నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా మన కావుల్లో ఉన్నటువంటి ఈ పొదుపు గ్రూపులన్నిటికీ మీరు విఓఏలుగా ఉండటం మీ అందరి అదృష్టం. ఎందుకంటే కష్టాల్లో ఉన్న వాళ్ళకి చేయూతనివ్వటం ధర్మం. మీరు మీ కింద ఉన్నటువంటి 30 గ్రూపులు లేదా 35 గ్రూపుల్ని ప్రోత్సహిస్తూ ఎక్కడ కూడా వాళ్ళల్లో అలసత్వం రాకుండా బ్యాంకు లోన్లు పద్ధతిగా కట్టే విధంగా మీరు ప్రోత్సహించడం, వాళ్ళకి లోన్లు ఇప్పించే దాంట్లో బ్యాంకర్స్తో అనుసంధానం చేసుకోవడం, మీ డిపార్ట్మెంట్తో మీరు అనుసంధానం చేసుకుంటూ పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పొదుపు మహిళలకి మీరు మధ్యవర్తిగా ఉండి ఈరోజు వాళ్ళందరి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. మీ జీతం చిన్నదైనా మీరు చేసేటువంటి పని చాలా పెద్దది. పెద్ద మనసున్నటువంటి పని మీరు చేస్తారు. అందుకే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మా గ్రామీణ వ్యవస్థలో రాజకీయాల్లో చాలా సందర్భాల్లో మీ విఓఎల్ని మార్చండి అన్నప్పుడు కూడా ఎక్కడో 1-2 దిక్కులు తప్ప నేను ఎక్కడ ఇన్వాల్వ్ కాలా. ఎందుకంటే ఒకరికి పెట్టడం నేర్పాలి తప్ప ఒకరిని కొట్టడం మనం నేర్పకూడదు. వాళ్ళ జీవితాలు ఒక అందమైనటువంటి ఆలోచనలతో వాళ్ళు ముందుకు పోతూ ఉంటారు. ఎక్కడో ఒక దగ్గర డిస్టర్బ్ జరిగితే ఆ ఒక్క వ్యక్తి వల్ల, మహిళ వల్ల కుటుంబం దెబ్బతింటుంది, వాళ్ళ ఆర్థిక వ్యవస్థ నాశనం అవుతుందని ఇప్పటికి కూడా మా నాయకులు చాలా దగ్గర విఓఏలను మార్చాలని ప్రయత్నం చేస్తున్నా. ఈ యాక్ట్లో 3 సంవత్సరాలకు ఒకసారి మీటింగ్ పెట్టి ఉన్నోళ్ళు ఉండకూడదని చట్టంలో ఉన్నా కావలలో వీలైనంత వరకు నేను మీ జోలికి రాలేదని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే పేదవాళ్ళ కష్టాలు తెలుసు. నేను కూడా పేదరికం నుంచి వచ్చిన వాడిని. ఈరోజు మీరు ఒక అందమైన జీవితానికి కళ్ళగంటున్నారు. మీ కింద ఉన్న వాళ్ళకి చేయూతనిచ్చి నడిపించి ఒక క్రమశిక్షణతో డబ్బులు కడుతున్నారు. అయితే నాకు కూడా కావల్లో ఒకటి పీడీ గారిని అభినందించాలి. ఆమె వచ్చిన తర్వాత ఈరోజు మన నెల్లూరు జిల్లాలో ఈ వెలుగు డిపార్ట్మెంట్ బాగా పనిజరుగుతుంది. నా కావల్లో ఉన్నటువంటి స్టాఫ్ అంతా కూడా డెడికేటెడ్గా పనిచేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఏ కొత్త స్కీమ్ తెచ్చినా అది మన కావల నియోజకవర్గాన్ని తీసుకురావడానికి నాకున్నటువంటి స్టాఫ్ అంతా కూడా పనిచేస్తున్నారు. అందుకే
నేను మీ దాంట్లో రాజకీయ జోక్యాలు ఉండకూడదు, మీకు స్వేచ్ఛగా ఉండాలి, ఆపద వచ్చినోడు మాకు ఒక అన్న ఆయన ఎమ్మెల్యే ఉన్నాడన్నట్టుగా ఉండాలనే నేను ఏ రోజు కూడా మీ అందరూ కూడా వెనక నుంచి మా వంతు మేము ప్రోత్సహిస్తున్నామే తప్ప ఏ ఒక్క రోజు ప్రత్యక్షంగా. నేను చాలా సందర్భాల్లో మా నాయకులు చెప్తుంటారు, గ్రామానికి పోతున్నాం, మీటింగ్కి జనాలు కావాలి కాబట్టి పొద్దుపోలు పిలవండి, వద్దు పిలవద్దు అని చెప్పి నేను ఎక్కడ వీలైనంత వరకు మిమ్మల్ని పిలవడానికి కూడా ప్రయత్నం చేయటం లేదని కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ కొద్ది ఆలోచన, ఆ కొద్ది చెప్పైనా మీరు మీ కుటుంబాల మీద మనసు పెట్టాలి, మిమ్మల్ని నమ్ముకున్న మీ గ్రూపుల మీద మనసు పెట్టి ఇంకా బ్యాంకింగ్ లోన్ తెచ్చుకోవాలి, ఇంకా కొత్త మీ భావాలన్నిటినీ కూడా మీరు మీ మీ గ్రూప్ సభ్యులతో చర్చించి మీ భావాలని మీ పై అధికారులకు తెలియజేసి ఏది కావాలనుకుంటున్నారు. అంటే ఒకప్పుడు ఓన్లీ పొదుపుతో ఇదిగో మీరు ఇంత కట్టండి, మేము ఇంత డిపాజిట్ చేస్తాం కాబట్టి దీంతో మీరు, కానీ ఈరోజు అప్పుడు గొర్రెలు కొనుక్కోవడానికి, బర్రెలు కొనుక్కోవడానికి, బొంకులు పెట్టుకోవడానికి లోన్లు అన్ని ఇచ్చింది. ఈరోజు ఒక విప్లవాత్మకమైన మార్పు. మీరు తీసుకున్నటువంటి బ్యాంకరు నాలాంటి లోన్ ఇవ్వాలంటే నువ్వేం వ్యాపారం చేస్తున్నావు అని అడుగుతాడు. నాకు లోన్ ఇవ్వాలంటే నాకు, కానీ ఈరోజు మీకు లోన్ ఇవ్వాలంటే ఆ డబ్బులు పంచుకొని మీరు ఏం చేస్తారో అడగటంలే, మీకు ఇచ్చేస్తున్నారు. అంటే అంత నమ్మకాన్ని మీరు తీసుకొచ్చారు. మీరు మీ కింద ఉన్నటువంటి సభ్యుల చేత ఆ నమ్మకాన్ని చేస్తున్నారు. మీరు కూడా అంతకంటే పద్ధతిగా చేస్తున్నారు. ఈ సందర్భంలో మీరందరూ కూడా చూడాల్సింది, గ్రామీణ వ్యవస్థలో ఇంకా కూడా ఈ మైక్రో ఫైనాన్స్ నడుస్తుంది. ఓన్లీ మీరు వెలుగులో జీతాలు తీసుకుంటున్నారు, వెలుగులో ఉన్నటువంటి సభ్యులకి మీరు సహకరిస్తున్నారు, బ్యాంకు నుంచి లోన్లు తీస్తున్నాం. ఇదే కాదు మనం సామాజిక బాధ్యత. ఎమ్మెల్యేగా కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే నిరంతరం ప్రజాసేవ చేస్తున్నాం. మీరు కూడా అలాగే సేవ చేయాలి. మీరు చేసే సేవకి ఇచ్చే జీతం తక్కువైనా మీ పరిసరాలను మనం చూడాలి. ఒకటి, మన పిల్లలు గంజాయికి బానిసలు అవుతున్నారు. మన పిల్లలు అంటే మన పుట్టిన బిడ్డలే కాదు, మన గ్రామంలో బిడ్డలు. మహిళల్లో చైతన్యం వస్తే ఇంటికి దీపం ఇల్లాలు బాగుంది అంటే ఆ కుటుంబం బాగుంటుంది. ఊర్లో ఉన్నటువంటి మహిళలందరూ ఆనందంగా ఉన్నారంటే ఆ గ్రామం బాగుంటుంది. అందుకనే ఈరోజు దేవుళ్ళలో కూడా జాతరలు జరిగినా ఏది జరిగినా ముందు ఆడవాళ్ళైన దేవుళ్ళని పూజించిన తర్వాత మగవాళ్ళ దేవుడిని పూజిస్తున్నారు. ఎందుకంటే ఆ కుటుంబాన్ని ముందుకు నడపగలిగిన మహిళా శక్తివంతమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటిది. అంటే బిడ్డకి పాలిస్తూ, భర్తను లాలిస్తూ, కుటుంబాన్ని పోషిస్తూ, కుటుంబాన్ని శుభ్రంగా పెట్టుకుంటూ, అన్నం వండి పెడుతూ, అష్టలక్ష్ములుగా ఒక తల్లి 8 పాత్రలు ఒకేసారి చేయగలిగేది ఒక మహిళను మాత్రమే. అంతటి శక్తివంతమైన వీళ్ళు మనం ఓన్లీ బ్యాంకింగే కాదు, మన ఊరిని ఎవరో ఉన్నటువంటిది. అంటే బిడ్డకి పాలిస్తూ, భర్తను లాలిస్తూ, కుటుంబాన్ని పోషిస్తూ, కుటుంబాన్ని శుభ్రంగా పెట్టుకుంటూ, అన్నం వండి పెడుతూ, అష్టలక్ష్ములుగా ఒక తల్లి 8 పాత్రలు ఒకేసారి చేయగలిగేది ఒక మహిళను మాత్రమే. అంతటి శక్తివంతమైన వీళ్ళు మనం ఓన్లీ బ్యాంకింగే కాదు, మన ఊరిని ఎవరో వస్తారు ఏదో చేస్తారనేది కాదు, మన ప్రాంతాన్ని మన అందరూ కూడా అభివృద్ధి చేయాలి. ఎమ్మెల్యే ఒక్కడి వల్లే సాధ్యమయ్యేది కాదు. ముందు మన పరిసరాలను మనం శుభ్రపరచుకోవాలి, మన పరిసరాలను మనం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి గ్రామాల్లో ఇప్పటికి కూడా యువత చెడిపోతుంది. దయించి మీ అందరిని కూడా రిక్వెస్ట్ చేసేది, అటువంటిది ఏదైనా మీ గ్రామాల్లో గంజాయి అమ్ముతున్న అటువంటి పిల్లలు దానికి అడిక్ట్ అవుతున్న, దయించి నాకైనా చెప్పండి, దీన్ని అరికడదాం. ఎందుకంటే కొంతమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఇది కూడా మన సామాజిక బాధ్యత. పొదుపు మహిళలను ప్రోత్సహించడమే కాదు, ఆ కుటుంబంలో ఉన్న బిడ్డ చెడిపోకుండా ఉండేదానికి కూడా ఒక నాంది పలకాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా మీరు ఆ పాత్రను కూడా పోషించండి. మీ ఊర్లోనే ఉంది, మీ పరిసరాలు ఎలా ఉన్నాయి, అన్నోన్ పర్సన్స్ ఎవరైనా వస్తున్నారా, ఈ గ్రామంలో ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయా, ఏదైనా భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఏమున్నాయనేది కూడా మీరు అందరూ కూడా పరిశీలించి తప్పకుండా నా దృష్టికి తీసుకురాగలిగితే మేము అన్నింటినీ వాటిని ప్రివెంట్ చేయగలడానికి అవకాశం ఉంటుంది. కావులు ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన ఇళ్లలో దాదాపు 60 సంవత్సరాలు నాటినటువంటి మహిళలు ఉన్నారు, అదేవిధంగా మగవాళ్ళు ఉన్నారు. ఏ కుటుంబాలైనా పెన్షన్ రాకపోతే మీ దృష్టికి తెలిస్తే మీ గ్రూపుల్లో ఒకసారి చర్చించండి. ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంటే రానప్పుడు వాళ్ళందరినీ కూడా మమ్మల్ని కలిసేటట్టు చేయండి. గ్రామ సచివాలయాలు అప్లై చేసేటండి. ఎందుకంటే
ఒక్కరికి కూడా అర్హులైనటువంటి వ్యక్తికి రాకుండా ఉండకూడదు. వాళ్ళకి అవేర్నెస్ తెలియదు. చాలా గ్రామాల్లో ఇప్పుడు కూడా ఆధార్ కార్డు లేని వాళ్ళు చూస్తున్నాం, రేషన్ కార్డు లేని వాళ్ళు చూస్తున్నాం. ముఖ్యంగా ఎస్టీ గిరిజన కుటుంబాల్లో చాలామందికి ఇప్పుడు కూడా ఆధార్ కార్డు లేక వాళ్ళు మంచి మెడికల్ ట్రీట్మెంట్ కూడా తీసుకోలేనటువంటి పరిస్థితులు. వీటన్నిటి కూడా మన సామాజిక బాధ్యతగా తీసుకొని మీరు వాటిల్లో కూడా ముందుకు రండి అని చెప్పి వీళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే మీరు ఒక్క పిలుపు పిలిస్తే దాదాపు మీ చేతిలో 400 మంది మహిళలు ఉన్నారు. అంటే 400 కుటుంబాలు మీ చేతిలో ఉన్నాయి. ఆ 400 కుటుంబాలని మనం సంరక్షించుకుంటూ లోన్ పరంగానే కాదు, ఆ కుటుంబాల్లో ఉండేటువంటి అవకతవకలు కూడా మనం సరిదిద్దగలిగితే 400 కుటుంబాలకి జీవనోపాధికి మీరు జ్యోతులు వెలిగించిన వాళ్ళు అవుతారు. కాబట్టి తప్పకుండా ఈ సామాజిక బాధ్యతను కూడా తీసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అందుకని మీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పుడు పిలిచిన చిన్న పెద్ద కార్యక్రమం అనేది కాకుండా అక్కడ జనాలు ఉన్నారా లేదనేది కాదు, మిమ్మల్ని మోటివేట్ చేయాల్సిన బాధ్యత ఉంది, మీతో కలిసి నడవాల్సినటువంటి బాధ్యత ఉంది అనేటువంటి ఒక ఆలోచనతో మొన్నటి రోజున కూడా ఈ మగ్గాల మీద అల్లేటువంటి కార్యక్రమాన్ని కూడా నేను విజిట్ చేయడం కూడా జరిగింది. నిజంగా మిమ్మల్ని ఒక్క కుల వృత్తులు ఏ కులం వాళ్ళు వాళ్ళే చేయాలా, పద్మశాలీలు వాళ్ళే చేనేత కార్మికులుగా ఉండాలనేది కాదు. ఇప్పుడు ఎవరు ఏది చేసినా డిగ్నిటీ ఆఫ్ లేబర్, ఏ వ్యక్తి అయినా చేయొచ్చు. ఇప్పుడు బట్టలు ఉతికేవాడు చాకలే ఉండాల్సిన అవసరం లేదు, ఎవరైనా చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కాబట్టి అన్ని రకాల పనులకి మనం చేసుకున్నప్పుడే మన కుటుంబాలకి మనం ఒక దారి చూపించేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజున మీకు పొదుపును ప్రోత్సహిస్తున్న కొత్త వృత్తులు, కొత్త టెక్నాలజీని తీసుకొచ్చి అన్నీ నేర్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు కూడా యూట్యూబ్లు చూస్తున్నారు, యూట్యూబ్లో వంటకాలు చూస్తున్నారు, యూట్యూబ్లో అప్పడాలు చేయడం కానించి అల్లికలు కానించి అన్నీ చూస్తున్నారు. వీటిని మీ అధికారుల దగ్గర షేర్ చేసుకోండి. నాకు దీంట్లో నైపుణ్యం ఉంది, దీన్ని మనం పెట్టగలిగితే ఈరోజు మిల్లెట్స్, నేను మన కొత్తపల్లి గ్రామస్తులకు సంబంధించిన మిల్లెట్స్ దాన్ని కూడా నేను విజిట్ చేయడం కూడా జరిగింది. వాళ్ళు కూడా ఒక ధైర్యంతో, అంటే మీరందరూ కష్టపడిన తర్వాత ఆఖరిలో వ్యాపారస్తులు వస్తారు. ఏంటంటే ముందు పబ్లిక్లో అవేర్నెస్ తెచ్చిన తర్వాత వ్యాపారస్తులు వస్తారు. కానీ ఈరోజు అవేర్నెస్ తేవాలని మీరు ఈరోజు మిల్లెట్స్ కానీ మిగతాటువంటి కార్యక్రమాలు కానీ చాలా రకాల ప్రకృతి వైద్యం ద్వారా చేసేటువంటి అన్ని వ్యవసాయం ద్వారా చేసేటువంటి వాటిని కూడా చేస్తున్నారు. ఇట్లా అన్ని రకాల ఇన్నోవేటివ్ ఐడియాలను కూడా మీరు తీసుకొచ్చి మన ప్రాంతంలో మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు అండగా ఉండడానికి సిద్ధంగా ఉన్నా. మీరు, నేను, మనందరం కూడా కలిసి మనకు కావాలని మనం అభివృద్ధి చేసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరు, మా మేడం కూడా స్థానికురాలు కదా, పొన్నూరు నుంచి వచ్చింది, ఇంకుంటే ఇంకొక సంవత్సరం ఉంటుంది. వీళ్ళు కాదు, మనం శాశ్వతం, మన ఊరు శాశ్వతం, మన ప్రాంతం శాశ్వతం. వీళ్ళందరూ ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో, వాళ్ళు ఈ 3 సంవత్సరాలు మనకి ఇచ్చినటువంటి ధైర్యంతో, వాళ్ళు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో మనం ఇంకా ముందుకు పోగలిగితే మనం పడ్డ కష్టాలు మన బిడ్డలు పడకుండా వాళ్ళు ఉన్నతమైన చదువుకోవడానికి, ఉన్నతమైన స్థాయికి రావడానికి మన తల్లిదండ్రులు చూపించేటువంటి క్రమశిక్షణతో మన పిల్లలు మనం చూసి నేర్చుకుని, నా కోసం మా అమ్మ ఇంత కష్టపడి పనిచేస్తుంది, రేపటి రోజున మా అమ్మకి ఈ కష్టం రాకుండా చూడటం కోసం నేను కష్టపడి చదవాలి. మా అమ్మ ఈరోజు చదువు తక్కువైనా కూడా ఇంత కష్టపడుతున్న అమ్మ ఇంత ఉన్నప్పుడు నేను బిడ్డగా నా కోసం మంచి అలంకరించి, మంచి బట్టలు వేసి, మంచిగా నన్ను మంచి కాన్వెంట్లో చదివించి, నా కోసం మా అమ్మ తింటుందో తినలేదో అన్ని రకాలుగా ఈరోజు నా తల్లి ఇంత కష్టపడుతున్నప్పుడు ఈ తల్లి రుణం తీర్చుకోవాలన్నట్టు భావన పిల్లల్లో వచ్చేటట్టుగా మన ప్రవర్తన చూసినప్పుడు వాళ్ళు తప్పకుండా మన బిడ్డలు మనకంటే తెలివిగలు అవుతారు, మనకంటే ప్రయోజకులు అవుతారు, మనకంటే ఒక శక్తివంతులుగా తయారై సమాజంలో ఒక ఉన్నత స్థాయికి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అంతటి ధైర్యాన్ని ఇచ్చే విధంగా మీరు ప్రోత్సహించే బిడ్డలను కూడా మంచి అకాడమిక్ని అందించండి అని చెప్పి సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, ఈరోజు అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచిస్తే మనందరికీ 60 సంవత్సరాల లోపు ఉంటుంది. మీరంటే నాకంటే చిన్నవాళ్ళు ఉంటారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు 76 సంవత్సరాలు. 76 సంవత్సరాల్లో మన ఇంట్లో మన తల్లిదండ్రులు ఎలా ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి. కానీ ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రగతి కోసం, పేద బడుగు బలహీన వర్గాల కోసం, ఈ రాష్ట్రంలో ఉన్న పేదవారిని ధనవంతులు చేయడం కోసం ఇప్పుడు కూడా నిత్య యువకుడు లాగే 76 సంవత్సరాల వయసులో కూడా రోజుకు 16 గంటలు కష్టపడుతున్నాడంటే దేనికోసం? మన కోసం, మన రాష్ట్ర ప్రగతి కోసం. అప్పులు పాలైనటువంటి రాష్ట్రాన్ని ఈరోజు గట్టిని వేయటం కొరకు ఈరోజు మీకు తక్కువ వడ్డీకి ఇస్తుంది, కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ వడ్డీకి అప్పు తెచ్చుకునే పరిస్థితి. మీరు ఎటువంటి షూరిటీ పెట్టకుండా ఈరోజు బ్యాంకులు మీకు లోన్ ఇచ్చే పరిస్థితి ఉంటే
ఇదే రాష్ట్రానికి ఈరోజు వితౌట్ షూరిటీలో లోన్ ఇచ్చే పరిస్థితి బ్యాంకులకు లేకుండా పోయింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలైపోయింది. గత పాలకులు చేసిన నిర్లక్ష్యం, స్వార్థ రాజకీయాలు, గ్రామాల్లో ఉండే వర్గాల వల్ల, గ్రామాల్లో ఉండే విభేదాల వల్ల, ఒకడు ఒక పార్టీలో ఉంటే ఇంకో పార్టీలో ఉంటే ముందు చూపు లేక, లోకల్ నాయకుల మనోభావాలకు, లోకల్ నాయకుల యొక్క ఫేస్ వాల్యూకు, లోకల్తో ఉండేటువంటి సంబంధాల వల్ల ఓటేసేటప్పుడు ఒక్కసారి కూడా ఆలోచన లేకుండా చేసిన కారణాల వల్ల ఈరోజు రాష్ట్రం 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు పాలైంది. ఉద్యోగస్తులు ఈరోజు చదువుకున్నటువంటి విద్యార్థులు ఉద్యోగం లేక అలమటిస్తున్నారు. ఫ్యాక్టరీలు మన ఆంధ్రప్రదేశ్కి రాని పరిస్థితి ఉంది. ఇన్ని రకాల పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి ఇదే మీకు ఇచ్చిన బ్యాంకులే అక్కడ లోన్ అడిగితే మీరు ఎంఆర్ఓ ఆఫీసులు తాకట్టు పెడతారా, ఎంపీడీ ఆఫీసులు తాకట్టు పెడతారా, ఆర్టీఓ ఆఫీసులు తాకట్టు పెడితేనే లోన్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నమ్మలేనటువంటి స్థితికి బ్యాంకులు వచ్చే విధంగా గత పాలకులు చేసిన నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఆంధ్ర రాష్ట్రం దెబ్బతింటే, ఈ దెబ్బతిన్న రాష్ట్రాన్ని పునర్జీవం చేయడం కోసం ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 76 ఏళ్ల వయసులో, నవ యువకుడు 43 సంవత్సరాల వయసులో కుటుంబ సౌఖ్యాన్ని, కుటుంబ ఆనందాన్ని, కుటుంబ సుఖాన్ని కూడా పక్కన పెట్టి రోడ్డెక్కి ఒకవైపున యువ నాయకుడు అయినటువంటి నారా లోకేష్ బాబు గారు, ఇంకొకవైపున చంద్రబాబు నాయుడు, ఇద్దరు కూడా ఈరోజు రాష్ట్రానికి మన తల్లిదండ్రులు మన బిడ్డలు ఎలా సాగారో అలాగే ఈరోజు ఈ రాష్ట్రాన్ని సాగడం కోసం, రాష్ట్రంలో ఉండే పేదవారిని ధనవంతులు చేయడం కోసం ఈరోజు వాళ్ళు అంత కష్టపడుతున్నారు. అంతటి కష్టం చేసే దేనికోసం అంటే మన బిడ్డల కోసం. బ్రహ్మం గారు చెప్పారు మన కావలి కనకపట్నం అవుతుందని. ఈ కాలంలో మన కావలిలో ఇప్పటి వరకు ఉండేది, ఈరోజు మీరందరూ మహిళలందరూ కూడా ప్రోత్సహించి ఎక్కడో ఒక దగ్గర షాపుల్లో పనిచేయటమో, ఏదో ఒక సొంత పని చేసుకొని ఈరోజు మీ కాళ్ళ మీద నిలబడుతూ, మీ భర్తలకి మీరు తోడుగా ఉంటూ, మీరు మీ భర్తలు ఇద్దరు కలిసి మీ బిడ్డలకు అండగా ఉంటూ, మీ బిడ్డలను ఆర్థికంగా పెంచుకుంటూ, వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ, సమాజంలో ఒక ఉన్నతమైన విలువలు కలిగిన బిడ్డలుగా మీరు తీర్చిదిద్దుతున్న తరుణంలో ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యత, మీ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కానీ ఈరోజు రాష్ట్రం అప్పుల పాలైనటువంటి పరిస్థితుల్లో ఉద్యోగాలు ఇవ్వలేనందువల్ల యువత చెడిపోతున్నారు. యువత వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి సరైన ఆదరణ లేనందువల్ల, ప్రభుత్వం సాధించి ఉద్యోగాలు లేనందువల్ల పిల్లలు చెడిపోయే పరిస్థితుంది. అందుకోసం మన కావలి నియోజకవర్గంలో ఈరోజు రామాయపట్నం దగ్గర ఎయిర్పోర్ట్, రామాయపట్నం దగ్గర పోర్టు సముద్రానికి సంబంధించిన పోర్టు రాబోతుంది. వందల మంది, వేల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి. ఎప్పుడైతే ఆ పోర్టు ఏర్పడుతుందో ఆ పోర్టుకు అనుసంధానంగా ఈ రోజున బీపీసీఎల్ ఇండస్ట్రీ, భారత్ పెట్రోకెమికల్ లిమిటెడ్ సంబంధించిన రిఫైనరీ యూనిట్ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని దాటి కంటే కూడా అతి పెద్దదైనటువంటిది మన కోతపేట దూరంలో ఉన్నటువంటి చెన్నాయిపాలెం, ఆనమడుగు, రుద్రకోట ప్రాంతాల్లో, అదేవిధంగా రావూరు, చేవూరు ప్రాంతాల్లో ఈరోజు రాబోతున్నాయి. 1,00,000 మందికి ఈరోజు మన ప్రాంతాల్లో ఉద్యోగాలు రాబోతున్నాయి. ఈ ఉద్యోగాలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, మన కూతుర్లకు ఉద్యోగాలు వస్తాయి, మన అల్లుళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, మన కావలి మహానగరంగా అభివృద్ధి చెందిపోతుంది. దీనంతా రావడానికి కారణం ఒకే ఒక వ్యక్తి, నారా చంద్రబాబు నాయుడు గారు. వారు ఎప్పుడు కూడా 2-3 ఏళ్ళు ఉండాలని, వారి చల్లని నీళ్ళలో మన ఆంధ్రప్రదేశ్ బాగుండాలని మన అందరూ కూడా కోరుకోవాలి. తప్పకుండా మన కావలి బాగా అభివృద్ధి చెంది తీరుతుందని, మన బిడ్డలందరికీ ఉద్యోగాలు వస్తాయని, దానికోసం నిరంతరం కూడా మీరందరూ ఓట్లేసి నన్ను గెలిపించిన వ్యక్తిగా నిరంతరం కూడా నేను ప్రజలకు అందుబాటులో ఉంటూ, మీకు తోడుగా, నీడగా, అండగా ఉంటూ ఈ కావాలని మనందరం కూడా అభివృద్ధి చేసుకుందామని, అందుకని మిమ్మల్ని అందరం ఒకే ఒక కోరుతున్నా, మీ గ్రామంలో ఏ సమస్య ఉన్నా దయించి నా దృష్టికి తీసుకురండి. ఒక అన్నగా నన్ను ఆశీర్వదించండి, అన్నగా నాతో తోటి కలిసి నడిచి మనందరం కూడా పొదుపుని ప్రోత్సహించు, మన ప్రాంతాలను ప్రోత్సహించుకుంటూ, వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకుంటూ, ఇండస్ట్రీని అభివృద్ధి చేసుకుంటూ, మన బిడ్డలందరూ కూడా ఉద్యోగాలు వచ్చే విధంగా, మన అందరూ కూడా ఇల్లు లేనటువంటి నిరుపేదల ఊరన్నా మన ఇంటి పక్కన ఉంటే తప్పకుండా నా దృష్టికి తీసుకురండి, వాళ్ళందరికీ ఇల్లు కట్టిద్దాం. మన ఇంటి పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా చెడిపోతుంటే నా దృష్టికి తీసుకురండి, వాళ్ళందరినీ సంస్కరించి మంచి మార్గంలో పెట్టేదానికి ప్రయత్నం చేద్దాం. మీరు నేను కలిసి మన కావాలని కాపాడుకుందామని చెప్పి మహిళలందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు.